హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, తామర పువ్వు ఎంత అందంగా ఉందో. చక్కగా ఏ రంగులు కూడా వేయకుండానే చాలా అందంగా ఉంటుంది అనమాట. ఒకేసారి 2 గీతలు ఇలా గీయచ్చు, చాలా బాగుంటుంది. చూసారా, ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా వేయటం రాని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటుంది. చూసారా ఎంత బాగుంది తామర పువ్వు. చూపుడు వేలు నుంచి ఆ పక్కన ఈ పక్కన పిండి వదిలితే సరిపోయిద్ది. చూడండి, చూపుడు వేలు మధ్య నుంచి వస్తుంది అనమాట పిండి. ఒక్కసారి 2 గీతలు వస్తాయి. చక్కగా ఇలా వేస్తే భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు ముగ్గులో బియ్య పిండి కలిపేవాళ్ళండి. ఎందుకంటే చీమలు తినడానికి ఆహారం కోసం అన్నమాట. ముగ్గు వేసామంటే చీమలకు ఆహారం అని అర్థం. బియ్య పిండి కలపాలి, కలిపితే చీమలు ఆహారంగా తింటాయి అన్నమాట. చీమలు కూడా మనం పోషించిన వాళ్ళం అవుతాం అలాగా. చూడండి, ఏమీ రంగు లేకుండానే ఎలా ఉందో చక్కగా. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఈ తామర పువ్వు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. కొత్త వారితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ తామర పువ్వు ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. సరే, ఒకేసారి 2 గీతలు చక్కగా ఎలా వేయచ్చు. చూడండి ఎంత బాగుందో. సరే, చూపుడు వేల నుంచి ఆ పక్కన ఈ పక్కన పిండి వదులుతూ ఉంటే చక్కగా ఇలా మంచి డిజైన్ వచ్చింది అనమాట. ఇలా చేయొచ్చు. ఎలా ఉంది కామెంట్లో చెప్పేయండి. ఓకే అండి, బాయ్.